ఎస్ఎస్ఎంబి 29 తో మరోసారి భారతీయ ప్రేక్షకుల ముందుకు రానున్నారు ప్రియాంక చోప్రా. హాలీవుడ్ లో బిజీ అయిన ఆమె ఈ తెలుగు సినిమాలో నటించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి కెరీర్ ప్రారంభంలోనే ఆమె టాలీవుడ్ లో నటించారన్న సంగతి మీకు తెలుసా? మిస్ వరల్డ్ కిరీటం పొందిన ప్రియాంక తమిళంతో 2002లో కాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో అపురూపం అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. అందులో మధుకర్, ప్రసన్న ఇద్దరు ప్రధాన పాత్రధారులు. జిఎస్ రవికుమార్ దర్శకుడు. కొంత భాగం షూటింగ్ పూర్తయిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు ఆమె తెలుగు సినిమాలో నటించడం విశేషం. మధ్యలో రామ్ చరణ్ సరసన జంజీర్ లో నటించినా అది డబ్బింగ్ సినిమా కోవలోకి చేరుతుంది. దక్షిణాది సినిమాతోనే నటిగా ప్రయాణం ప్రారంభించిన బాలీవుడ్ కే పరిమితమయ్యారు ప్రియాంక. ఆ తర్వాత హాలీవుడ్ లోను చెత్తాచాటి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. సింగర్, యాక్టర్ నిక్ జోనస్ ను పెళ్లాడి యుఎస్ లో స్థిరపడ్డారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 లో ప్రియాంకతో పాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిల్మ్ సిటీలో శనివారం జరిగే వేడుకలో విడుదల చేయనున్న టైటిల్ గ్లిమ్స్ తో మరింత క్రేజ్ పెరిగింది. మందాకినిగా నటిస్తున్న ప్రియాంక ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై నెట్టింట వైరల్ గా మారింది. మరోవైపు ఎక్స్ వేదికగా నిర్వహించిన చిట్ చాట్ లో కొందరికి తెలుగులోనూ సమాధానాలిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులపై అభిమానం చాటుకున్నారు ప్రియాంక.